యూట్యూబ్లో చూసిన రెసిపీ అయితే మాకు తెలిసి సక్సెస్ చేసాము. ఇక ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నార్మల్గా మనం పెరుగు పచ్చడి ఇంట్లో ఇప్పుడు తాలింపు పెట్టుకుంటూనే ఉంటాము. కొంచెం వెరైటీగా ఉండాలంటే ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. మరి మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఏంటి కవర్తో సహా చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా, వంకాయలండి బాబు. వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఫామ్ నుంచి అప్పటికప్పుడు కోసి తీసుకొచ్చారనమాట వంకాయలు. మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇలా కూరగాయలు అమ్ముతున్నారు అంటే సరే తీసుకురమ్మని చెప్పాము. మేము తీసుకురమ్మని చెప్పిన క్వాంటిటీ కంటే వీళ్ళు చాలా ఎక్కువ తీసుకొచ్చేసారండి. కానీ వంకాయలు అయితే అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఎలాగున్నాయో. ముళ్ళు కూడా ఉందండి, ఇంకా ముళ్ళు కూడా అంటే కొంచెం టైం పడితే ముళ్ళు వణిగిపోయింది కదా, అది కూడా లేదండి. చక్కగా నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక దీంతో ఒక మంచి రెసిపీ అయితే ట్రై చేసేద్దామని అయితే ఇక మేమైతే ఫిక్స్ అయిపోయాము. ఆ రెసిపీ ఏంటంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో నేను చాలా వరకు వీడియోస్లో చూస్తూ వచ్చాను. ఏమిటంటే వంకాయ మజ్జిగ చారు. చూడటానికి ఎమ్మీగా ఉంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూసేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు ఎలా అనిపించిందో జెన్యూన్గా అయితే మీకు చెప్పేస్తాను. ఇక ప్రాసెస్ ఏంటి ఎలా అనేది స్టార్ట్ చేసేస్తాను, చూసేయండి. యాక్చువల్గా నేను ఎప్పుడు వంకాయ కలర్లో ఉండే వంకాయలే చూస్తాను. ఈ వంకాయలు అంటే ఈ మధ్య మార్కెట్లో ఎక్కువగా చూస్తున్నాను. ఈ వంకాయ పేరేంటో మరి ఎవరైనా తెలిస్తే ఏ ఊరు వంకాయ ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వంకాయల్ని నీట్గా వాష్ చేసుకున్నాను. జాగ్రత్త, ఈ వంకాయలకి పైన ముళ్ళులు ఉన్నాయి, గుచ్చుకుంటాయి, జాగ్రత్తగా కడగండి. మా మరదలు అంతగా ఎందుకు చెప్తుందంటే తనకి గుచ్చుకున్నాయి అనమాట, అందుకనే చెప్తుంది. ఇంకోటి ఇలాంటి వాటికి లోపల కట్ చేసే వరకు కూడా తెలియదండి లోపల ఏ పుచ్చుందో గుచ్చుందో అని. చూద్దాము. ఫామ్ నుండి అయితే తీసుకొచ్చారన్నారని తీసుకున్నాము. ఏమో బాగానే ఉన్నాయనిపిస్తున్నాయండి. ఇలాగా రౌండ్గా కట్ చేసుకోవాలి మనం. నుండి ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని మనం ఉప్పు నీళ్ళలో అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇవి కన్నరెక్కుతాయి అంటారు కదా, మరి నేను చెప్పింది తెలుగు కూడా కాదో తెలీదు. మా భాషలో అయితే కన్నర చెట్టు అంటారు. వంకాయ చూడండి, సైజ్ ఏమో జంబులాగా ఉంది, కానీ ఎంత లేతగా ఉందండి. అసలు గింజలు కూడా ఎక్కువగా లేవు, చాలా ఫ్రెష్గా ఉంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, కానీ మనం మార్కెట్స్లో తీసుకునేవి కొంచెం నైట్ టైమ్స్ అలా తెచ్చి పెడతారు సరుకు. ఇది అప్పటికప్పుడు ఫామ్లో కట్ చేసుకొని వచ్చింది కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంది. మన వంకాయల్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసుకొని చక్కగా కలుపుకుందాము. ఇదిగోండి, ఇలా స్పూన్తో అయితే మిక్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాము కదా, వంకాయలు అయితే తీసుకుంటున్నాము. వంకాయలు చేస్తుంటే మాత్రం టెంప్టింగ్గా ఉందండి. మరి రెసిపీ హిట్ అయిందో ఫ్లాప్ అయిందో తెలియదు, కానీ వంకాయ నేను ఇంకా జామకాయ అనుకున్నా. లేదండి, చూడటానికి చూసారా, మా పాప కూడా డౌట్ వచ్చింది. సేమ్ చూడటానికి నాకు కూడా జామకాయ లాగే కనిపిస్తుందండి, కానీ అవి వంకాయలు. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, ఈ మిక్చర్ మొత్తం ఈ వంకాయలకి అయితే పట్టించుకుందాము. నాకు తెలిసి స్పూన్తో కలపడం కన్నా చేతిగా కలుపుకోవచ్చండి. అలా అయితే మొత్తం ముక్కలకి పడతాయి. ఆహా, మా మరదలు ఎంకరేజ్ చేసింది, చక్కగా ఇలా చేస్తే కలుపుకుంటే మొత్తం ముక్కలకి బాగా పడతాయండి. ఇంకా ఉప్పు కారం అయితే పట్టించేసుకున్నాము. ఇది ఉచ్చు కాదండి, ఇలా బొక్క పడింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము, ఎందుకంటే ఈ వంకాయల్ని షాలో ఫ్రై చేసుకున్నాం కావాలి కాబట్టి. వెయ్యి, ఆయిల్ హీట్ ఎక్కలేదు అంటే సుందరానికి తొందర ఎక్కువ లాగా మా హైన్ కొంచెం తొందర ఎక్కువైపోయి ఆయిల్ హీట్ ఎక్కక ముందే పోసేసింది. పర్లేదు, హీట్ ఎక్కిన తర్వాత ఎలాగో అవి మండుతాయి కదా. చూడటానికి మా హనీ చెప్పిన తర్వాత నాకు గుర్తొచ్చిందండి, సేమ్ జామకాయ ముక్కలాగే ఉన్నాయండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఈ ముక్కలు వేసుకుంటే ఆయిల్ మొత్తం ముక్కలు పట్టడానికి బాగా కలుపుకుందాం. ఇక్కడ జామకాయ ముక్కల్ని ఉప్పు కారం పట్టించి పెట్టినట్టు ఉంది. వంకాయల్ని ఫ్లిప్ చేసుకున్నాము. ఇలా 2 మినిట్స్ బాగా మధ్యతే వంకాయలు టేస్టీగా ఉంటాయండి. ఫ్లేమ్ ఎక్కువే మా మధ్య తగ్గుతుంది. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే కదా. ఇక్కడ మాకు విండో ఉందన్నమాట, ఇక్కడ డోర్ ఉందన్నమాట. ఆ డోర్ మూసేస్తే మాకు చెమటలు విపరీతంగా పడుతున్నాయి. సర్లే ఓపెన్ చేద్దాము అనుకుంటే అయితే ఆరిపోతుంది అనమాట. అవి అనమాట ఈ సమ్మర్ సీజన్లో మా కిచెన్తో మాకున్న కష్టాలు. ఏదైతే ఏదని చెప్పి ఇంకా డోర్ అయితే ఓపెన్ చేసేసి కుక్ చేస్తున్నాము. వంకాయలు 2 సైడ్స్ అలా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చాము. వంకాయలు అయితే చక్కగా కుక్ అయినాయి. ఏదో ఒకటి ప్రెస్ చేసి చూపించు. చూడండి, వంకాయ అయితే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ వంకాయలు పక్కన తీసేసుకుంటాను. చాలా ఫ్రై చేస్తారు కదా, అదేవిధంగా మిగతా వంకాయ పీసెస్ని కూడా ఫ్రై చేసేసుకుంటాము. మాస్టర్ షెఫ్
బాయ్ బాయ్. ఏం కాలేదు. మన వంకాయలు మొత్తం అయితే షాలో ఫ్రై చేసుకున్నాము. చూడండి టెక్స్ట్ అయితే ఇలా వచ్చింది. వెలిగించుకొని ఒక కడాయి తీసుకుందాము. ఇందులోనే మనం ఆయిల్ అయితే వేసుకుందాం టెంపరింగ్ కోసం. ఆయిల్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, పెరుగు పచ్చడిలో ఆయిల్ తక్కువే పడుతుంది కదా. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కిన తర్వాత ఇందులోనే తాలింపు దినుసులు యాడ్ చేసుకుందాం. తాలింపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకుందాం. తర్వాత ఒక ఎండు మిరపకాయ తుంచి వేసుకుందాము. బేసిక్గా మనం ఇలా ఇంట్లో వీడియోస్ తీసేటప్పుడు నాకు తెలిసి మన బచ్చ బ్యాచ్ అయితే అసలు ఉండకూడదండి. ఎందుకంటే నేను ఒక సైడ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మరో సైడ్ నాకు హనీ నవ్విస్తుంది, అది వేరే విషయం. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కని వేసుకున్నాము. ఇప్పుడు స్పూన్తో ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఏమంటే బేసిక్గా వంట చేసే వాళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఒకటి వేస్తారు, మన పద్ధతిలో మనం ఒకటి వేస్తాము. అలాగే ఇక్కడ మా మరదలు టొమాటోస్ వేయిపోయింది, నేను పసుపు అనమాట, అంతే ఏం లేదు. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసేసుకుందాం. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుందాము. పెరుగు పచ్చడిలో పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే అది పోతుందండి టేస్ట్. నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తాను. మరి మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ని ఇలా చక్కగా స్పూన్ సహాయంతో కలుపుకుందాము. మనం పెరుగునైతే ఇలా నీట్గా బీట్ చేసుకుందాము. చక్కగా చిక్కటి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఇలా బీట్ చేసుకోవడం వలన. పచ్చడికి ఇలా ఫ్రై అయితే చాలు అనమాట, పచ్చివాసన పోతే చాలు. పెరుగు పచ్చడి చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులోనే నాకు మా హాస్టల్లో చేసే పెరుగు చారు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు అనలేకండి, చాలా బాగుంటుంది. నేను డే స్కాలర్గా ఉన్నప్పుడు కూడా అక్కడ వేయించుకొని తినేదాన్ని. యాక్చువల్గా మా హనీ పెరుగు బీట్ చేయమంటే పెరుగుతో పాటు పెరుగు గిన్నెని కూడా తిప్పేస్తుందండి, అందులో బీట్ చేస్తుంది. ఇవన్నీ పిల్లలతో పనులు చేసుకుంటే ఇలా ఉంటాయన్నమాట మన కష్టాలు. సండేస్ వచ్చాయంటే ఇలాంటి తరకాయలు కూడా ఎక్కువ ఉంటాయి. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలాగే విసిగిస్తారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ బీట్ చేసుకున్న పెరుగు మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. పెరుగు చాలా బాగా చక్కగా బీట్ చేసిందండి. మన ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి అప్పుడప్పుడు ఇలా వంటలు నేర్పిస్తూ ఉన్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ అలా వచ్చినప్పుడు లేదంటే మనం మీద బయటకు వెళ్ళినప్పుడు పిల్లలే చేసుకొని తినేలాగా ఉంటారనమాట. అందుకని నేను మా హనీకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తాలింపు వేసుకున్నాం కదా, తాలింపు మొత్తం అయితే యాడ్ చేసుకోవడండి. చాలా టేస్టీగా ఉండే పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్గా మన రెసిపీ ఇది కాదు, పెరుగు పచ్చడి విత్ బైగన్ వంకాయ పెరుగు పచ్చడి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఇందులో యాడ్ చేసేసుకోవడమే. చూడటానికి వంకాయలు అయితే చాలా చక్కగా కుక్ అయినాయి, సాఫ్ట్గా, ఉప్పు కారం బాగా తగిలి బాగున్నాయి. నాకు తెలిసి ఈ రెసిపీ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. మరి హిట్ అయిద్దో ఫ్లాప్ అయిద్దో టేస్ట్ చేసి అయితే చెప్పేస్తాను. చూడటానికి అయితే ప్లేటింగ్ నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా ఈ పెరుగు పచ్చడిలో డిప్ చేసుకుందాం. చూడటానికి చాలా బాగుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. ఇక ఎమ్మి టేస్టీ బైగన్ పెరుగు పచ్చడి రెడీ అని అనుకుంటున్నాను. టేస్ట్ చూసేసి మరి టేస్ట్ బాగుందో లేదో ఎలా ఉందో కూడా చెప్పేస్తాను. ఆవిడదన్నట్టు మా బుడ్డది ప్లేట్ అంటే ఆవిడదంట, మేము టేస్ట్ చేయకూడదంట. ఇక వేడి రైస్ అయితే తీసుకున్నాము. ఇంకా వేడి రైస్లో మన వంకాయ పెరుగు చట్నీ వేసుకుందాం. మరి చూడటానికి అయితే బాగానే ఉంది, మరి టేస్ట్ ఎలా ఉంటుందో అది కూడా చూసేసి చెప్పేస్తాను. వంకాయ అయితే చాలా చక్కగా కుక్ అయింది. అన్నం వేడిగా ఉంది. అన్నం వేడిగా ఉంది. కలుపు ముసలి అయిపోతుంది. గరం అయినా కనిపించట్లా ఇప్పుడు కనిపించింది. బాగుంది. అమ్మా నువ్వు తిందు కానీ తర్వాత మా వ్యూవర్స్కి ఎలా ఉందో ముందు నీ నోట్తో చెప్పు, గ్యాప్ లేకుండా పెట్టుకుంటావు. చాలా బాగుంది. నార్మల్గానే పెరుగు పచ్చడి అంటే పిచ్చి, ఇందులో మళ్ళీ వంకాయ కలిపారు, చాలా బాగుంది. ఇంకా తినాలి. బాయ్. ఇందులో వంకాయ వేసాం కదా, అది కూడా మనం ఉప్పు కారం మ్యారినేట్ చేసి వంకాయ ఫ్రై చేసి వేయడం వల్ల వంకాయ కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను.